Next question 76 question. Rancidity can be prevented by adding. Rancidity can be prevented by adding. ఫస్ట్ ర్యాన్సిడిటీ అంటే ఏందో మనకు తెలియాలి. ర్యాన్సిడిటీ అంటే ఏంటిదిరా? ఏంటిది ర్యాన్సిడిటీ అంటే? ర్యాన్సిడిటీ అంటే ఏంటిదని అంటే మన ఆహార పదార్థాలు రాత్రి అన్నం తింటాం కదా, తిన్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలను కిచెన్లో అట్లే ఉంచుతాం కదా, ఒక రోజు లేదా 2 రోజుల తర్వాత చూస్తే అవి పాడైపోతాయి. అట్లా పాడైపోవడాన్ని ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. పాడైపోవడాన్ని, ఆహార పదార్థాలు కుళ్ళిపోవడాన్ని ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. మనకి ఇప్పుడు కుళ్ళిపోవడానికి గల కారణం ఏందో తెలిస్తే ఎట్లా మనం రక్షిస్తామో తెలుసు, ఎట్లా ప్రివెంట్ చేస్తామో తెలుస్తుంది. కుళ్ళిపోవడానికి గల కారణం, ఆహార పదార్థాలు కుళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఆహార పదార్థాలు ఆక్సిజన్ తోటి రియాక్షన్ అవుతాయి, ఆక్సిడేషన్ అవుతాయి. ఆక్సిడేషన్ అవ్వడం వల్లనే కుళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ కాకుండా కాపాడాలి. ఆక్సిడేషన్ కాకుండా కాపాడాలంటే యాంటీ కావాలి. కాబట్టి ఉపయోగించేటువంటివి యాంటీ ఆక్సిడెంట్స్. ఏం ఉపయోగించాలి? యాంటీ ఆక్సిడెంట్స్ని కనుక మనం ఉపయోగించినట్టయితే ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 77th క్వశ్చన్ చూడండి. C6H12O6. C6H12O6. C6H12O6 అంటే ఏంటిది? అది గ్లూకోజ్. గ్లూకోజ్ గ్లూకోజ్ని ఆక్సిజన్లో కనుక బర్న్ చేసినట్టయితే రెస్పిరేషన్ రియాక్షన్ ఇది. ఆక్సిజన్లో కనుక బర్న్ చేస్తే ఏమొస్తుంది? నాకు ఇక్కడ ఎనర్జీ వచ్చింది, H2O వచ్చింది. ఇది హైడ్రోకార్బన్, హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క కాంబినేషన్ కనబడుతుంది. కనబడింది ఏంది? కార్బన్. కాబట్టి కార్బన్ యొక్క కాంబినేషన్ ఏంటిది? CO2. CO2 ప్లస్ 6H2O వచ్చింది. అన్ని CO2లే ఉన్నాయి. కాబట్టి ఎన్ని మోల్స్ ఆఫ్ CO2 వస్తుంది? ఇక్కడ C6 ఉంది కాబట్టి 6 మోల్స్ ఆఫ్ CO2. 6 మోల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవడం జరుగుతుంది. ఇది రెస్పిరేషన్ రియాక్షన్లో జరిగే చర్య. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్షన్ అయ్యి మనకు ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది, ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీ మనకు పని చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమ్ టు 78th క్వశ్చన్. అల్లాయ్ గివ్స్ డాష్ టు ద మెటల్. అల్లాయ్ అంటే ఏంటిది? 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ యొక్క మిక్చర్ని అల్లాయ్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్ని అల్లాయ్ అంటారు. లేదా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క హోమోజీనియస్ మిక్చర్ని అల్లాయ్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంది? ఆ మిక్చర్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మెటల్ ఉంది, ఇక్కడ నాన్ మెటల్ ఉంది, ఇక్కడ మెటల్ ఉంది, ఇక్కడ వేరే మెటల్ ఉందని గుర్తుపట్టలేనంత కలిసిపోతే దాన్ని హోమోజీనియస్ అంటారు. ఈ మెటల్స్కి 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని కలిసి ఈ విధంగా హోమోజీనియస్ మిక్చర్ని ఫామ్ చేయడాన్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు. ఫామ్ అయిన దాన్ని అల్లాయ్ అంటారు. ఎందుకు ఫామ్ చేస్తారంటే దాని యొక్క హార్డ్నెస్ని పెంచడం కోసము మరియు దాని యొక్క స్ట్రెంగ్త్ను పెంచడం కోసము, త్రుప్పు పట్టకుండా ఉండడం కోసము, ఇట్లాంటి కార్యక్రమాల కోసం చేస్తారు. కాబట్టి ఇందులో మనకు 2 ఆన్సర్స్ ఉన్నాయి. హార్డ్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. హార్డ్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ అనేది ఉన్నది. కాబట్టి రెండింటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 79 క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అల్లాయ్ ఈజ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అల్లాయ్ ఈజ్. అల్లాయ్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. బ్రాస్. బ్రాస్లో ఏముంటుందిరా? మనకు ఐరన్ అండ్ కాపర్ ఉంటుంది. స్టీల్లో ఏముంటుంది? ఐరన్ అండ్ కార్బన్ ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ టిన్ ఉంటే టిన్ స్టీల్ అంటారు. ఒకవేళ కనుక మ్యాంగనీస్ ఉంటే మ్యాంగనీస్ స్టీల్ అంటారు. జింక్ ఉంటే జింక్ స్టీల్ అంటారు. సో బ్రాంజ్ యొక్క కాంబినేషన్ చూడాలి. బ్రాంజ్ యొక్క కాంబినేషన్ ఒకసారి మీరు చూసి నాకు కామెంట్ చేయండి. సో బ్రాంజ్ కాంబినేషన్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది గుర్తు రావట్లేదు. సో కాబట్టి మనకేంటి ఆన్సరు? ఆల్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ది, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డాష్ ద డెవలప్మెంట్ ఆఫ్ ర్యాన్సిడిటీ ఈజ్ రిటార్డెడ్. ఎవ్వి లేకపోతే ఈ ర్యాన్సిడిటీని ఏమవుతుంది? రిటార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డాష్ డెవలప్మెంట్ ఆఫ్ ర్యాన్సిడిటీ రిటార్డెడ్. ఏవి లేకపోతే ఇందులోపల ర్యాన్సిడిటీ అనేది మనము తగ్గడం జరుగుతుంది. ర్యాన్సిడిటీ అనేది తగ్గడం జరుగుతుంది అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. ర్యాన్సిడిటీ అనేది రిటార్ట్ కావాలనంటే లైట్ అనేది ఉండకూడదు. కాబట్టి లైట్ లేకుంటే మనకు ర్యాన్సిడిటీని కొద్దిగా మనము రిటార్డ్ చేయవచ్చును. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి.